హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. వెరీ 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 గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను వ్లాగ్ వచ్చేసి ఇలా స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం ఫ్రెష్ అయిన అనమాట. లేచిన వెంటనే ట్యాబ్లెట్ వేసుకున్నాను, థైరాయిడ్ ట్యాబ్లెట్. దాని తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వాలన్నమాట. థైరాయిడ్ ట్యాబ్లెట్ తర్వాత రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది ఇలాగా. సో ఈరోజు అయితే చాలా చాలా లేజీగా స్టార్ట్ చేస్తున్నాను నేను వ్లాగ్. నా ఫేస్ అది చూస్తే కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ 4 నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది. వర్షం పడడం వల్ల చాలా చాలా లేజీగా అనిపిస్తుంది. మనకు రైనీ సీజన్లో మైండ్ ఎంత బాగుంటుందో వర్షం పడడం వల్ల, అంతే లేజీగా అసలు పడుకొని లేవబుద్ధి కాదు. దుప్పటి కప్పుకొని హ్యాపీగా పడుకోవాలనిపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు నాకు వేడి వేడిగా కాఫీ తాగాలనిపిస్తుంది వర్షం పడడం వల్ల. బట్ ఎప్పుడు ఇంకా షేక్ తాగుతున్నాను కదా డైట్లోని, ఆ షేకే మళ్ళీ తాగాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంచుమించు ఒక 1 hour 1.5 hour వరకు నేనేం తిన్నాను అనమాట. ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఇంకా హాట్ వాటర్ అయినా లేదంటే లెమన్ వాటర్ అయినా సరే 1 hour తర్వాతే తాగుతాను, థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత. ఇంతకుముందు నన్ను థైరాయిడ్ ట్యాబ్లెట్ మీరు ఏంటి వేసుకుంటారని చెప్పేసి అడిగేవారు. నేను గత ఎన్ని ఇయర్స్ నాకు ఐడియా కూడా లేదు. 10 years దాటిపోయి 10 to 13 years అనుకుంటాను. 13 years వస్తుందా? 13 to 15 years ఎంత వస్తుంది నాకు థైరాయిడ్ వచ్చినప్పటి నుంచి కూడా. అప్పటి నుంచి కూడా నేను 25 mgనే యూస్ చేస్తున్నాను. ఎల్ట్రాక్సిన్ 25 mg అనమాట. ఇంతకుముందు నేను 50 mg వేసుకునేదాన్ని. బట్ నేను 6 monthsకి ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటాను, కంపల్సరీ చేయించుకోవాలి. అంటే మనకి రెగ్యులర్గా ఉందా, హైలో ఉందా, లోలో ఉందా, నార్మల్గా ఉందా అనేది. నాకు ఎప్పుడు థైరాయిడ్ అనేది నార్మల్గానే ఉంటుంది. ఢిల్లీలో ఉన్నప్పుడు హైలో ఉండదు, కానీ ఇప్పుడు నార్మలే 25 mg సరిపోతుంది అనమాట నాకు. ఇంతకుముందు 50 mg రాసేవారు డాక్టర్స్, 25 mg. అది నా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది అనమాట. ఈ స్పెట్స్ అనేది నా లైఫ్లో నా ఫేస్లో పెద్దగా నాకు స్పెట్స్ ఉన్నట్టు అనిపించవు. సో ఇది కూడా అలా పార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు నేను మిల్క్ షేక్, నేను షేక్ చేసుకున్నాను కదా, షేక్ తాగేస్తాను. దాని తర్వాత ఈరోజు నా లంచ్ వచ్చేసి నేను మీకు అప్డేట్ చేస్తాను. ప్రతిరోజు మీ డైట్ చెప్పండి చెప్తున్నారు కదా. నాకు ఈ క్లీనింగ్స్, శ్రావణ మాసం క్లీనింగ్స్, వీటన్నిటి వల్ల డే అంటే నేను డేలో ఏంటేం తింటున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనే వీడియో చేద్దామని ప్లాన్ చేస్తున్నా, కానీ అసలు నాకు కుదరట్లే. శారీస్ వీడియోస్ కానీ లేదంటే క్లీనింగ్స్ కానీ, ఇవన్నీ పూజల గురించి, ఇవన్నీ వీటి వల్ల కొంచెం డిలే చేసేస్తున్నాను దాన్ని. సో ఈరోజు నేను లంచ్ ఏంటనేది చెప్తాను మీకు. ఈరోజు లంచ్ అనేది బ్రౌన్ బ్రెడ్, ఎగ్స్ అండ్ ఆల్సో యాపిల్స్ అనమాట ఈరోజు నా లంచ్. రెగ్యులర్గా ఇంక చపాతీ అది ఇంకా నాకు తినబుద్ధి అవ్వట్లేదు. చపాతీ నేను డిన్నర్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి నాకు లంచ్ వచ్చేసి అదనమాట. సో మీరేం చేస్తున్నారు, ఏంటి, క్లీనింగ్స్ చేసుకున్నారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు నేను కొంచెం క్లీనింగ్స్ అవి చేస్తాను కదా, అవి నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇంకేం విశేషాలు అంతే. మనం ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు వచ్చేసి నాకు కొంచెం ఆకలి స్టార్ట్ అయింది. సో నేను షేక్ తాగిస్తా. షేక్ తాగేసిన తర్వాత నాకు అసలు ఆఫ్టర్నూన్ వరకు అసలు ఆకలే వేయట్లేదు. మధ్యలో ఇన్కేస్ బటర్ మిల్క్ అయినా ఏమైనా లిక్విడ్స్ ఎక్కువ తాగుతున్నాను అనమాట. అది నాకు కొంచెం బూస్టింగ్ లాగా ఇస్తుంది. ఇదిగో నా షేక్ వచ్చేసి ఇలా ఉంది. ఇందులో వచ్చేసి నేను ఈరోజు బనానా యాడ్ చేయలేదు. ఇనిషియల్గా బనానా వేస్ట్ చేశాను, కానీ ఇందులో వచ్చేసి నేను కొంచెం పాలు అండ్ డేట్స్, యాపిల్స్ అండ్ ఫ్రై చేసిన ఓట్స్ ఇవన్నీ వేసి చేశాను. కొంచెం హనీ యాడ్ చేసుకొని ఇదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే పాలు మనం తెప్పించినవి సోయా మిల్క్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తాగకూడదు అన్నారు కదా. నాకు అది అప్పుడు తెలియక నేను తెప్పించాను. బట్ నేను అది యూస్ చేసిన తర్వాత ఆల్మండ్ మిల్క్ ఆర్డర్ పెట్టాను అనమాట. ఇంకా ఈ రెగ్యులర్ పాలు యూస్ చేసిన మనకి కొలెస్ట్రాల్ ఎక్కువ వచ్చేస్తుంది కదా, అందువల్ల మనం ఆల్మండ్ మిల్క్ ఆర్డర్ చేశాను. అమెజాన్ ప్యాంట్రీ ఉంటుంది కదా, అమెజాన్ ప్యాంట్రీలో ఆర్డర్ చేశాను. 2 liters 650 ఎంతో పడింది నాకు. సో అది వచ్చిన తర్వాత నేను ఈ షేక్స్లోకి ఎక్కువ యూస్ చేస్తాను అన్నమాట. షేక్స్లో కానీ లేదంటే ఓట్స్లో మనం పాలు వేసుకొని తాగుతాం కదా, తింటాం కదా, అలాగైనా నేను యూస్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి నా షేక్ తాగేస్తాను నేను. ఈ షేక్ నాకు బెస్ట్. ఎందుకంటే బనానా షేక్ మార్నింగే బనానా అయితే కొంచెం తిప్పినట్టు అయ్యేది, కానీ ఈ షేక్ కూడా బాగానే ఉంది. డిఫరెంట్గా ట్రై చేయాలి ఫ్రెండ్స్. మనం ఒకే రోజు ఒకే టైప్ది అయితే మనకి చాలా బోర్ కొట్టేస్తుంది మెయిన్ డైట్లో ఉన్నప్పుడు అయితే. అండ్ నా బాడీలో నాకు అసలు ఏ డిఫరెన్స్ తెలియట్లేదు. ఇంకొకటి తెలుసా, నేను డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 2 kgs తగ్గాను. నేను మొన్ననే చూసుకున్నాను వెయిట్, 2 kgs తగ్గాను అనమాట. నాకే ఆశ్చర్యం వేస్తుంది. నా బాడీ ఇంచుమించు ఒక 10 days నేను చేస్తే 2 kgs తక్కువ, చాలా తక్కువ 2 kgs తగ్గాను. సో దట్ నేను ఇంకెంత కష్టపడాలి డైట్ విషయంలో అండ్ ఆల్సో ఎక్సర్సైజ్ విషయంలో అనేది నాకు అర్థమవుతుంది.
చాలా హార్డ్గా చేస్తేనే కానీ నా బాడీ అనేది వెయిట్ తగ్గదు. చాలామంది అడుగుతున్నారు ఎంత వెయిట్ తగ్గారు అంటే మీరు మీ బాడీ బట్టి ఉంటుంది అది. కొంతమంది 2 రోజులు తినకపోయినా, ఒక పూట తినకపోయినా సన్నగా కనిపించేస్తారు. నాలాంటి బాడీ, నాలాంటి వాళ్ళు ఏంటంటే 15 డేస్ ఏం తినకపోయినా, 20 డేస్ అలా ఏం తినకపోయినా సరే చేంజ్ కనిపించదు. బాడీ తత్వం అది, చిన్నప్పటి నుంచి బాడీ కాబట్టి బై జీన్స్ వస్తుంది, హెరిడిటరీ ఉంటుంది. సో కొన్ని రీజన్స్ అన్ని. ఫస్ట్ కూడా నేను పెద్దగా ఏం ప్రిపేర్ చేయలేదు. జస్ట్ మిట్టు వచ్చేసి చాకోస్ తిన్నాడు, నాకు వచ్చేసి షేక్ ఉంది, అండ్ ప్రవీణ్కి వచ్చేసి పెసరట్లు చేశాను కదా మొన్న, అది బ్యాటర్ ఉందన్నమాట ఫ్రిడ్జ్లోని. సో పెసరట్టు ప్లస్ ఉప్మా ఇలా చేసేసామన్నమాట. అండ్ లంచ్ అనేది ఇంకా ఏం తెలియదు. మెయిన్ ఈరోజు బట్టలు తులుపుకోవడం ఇవన్నీ ఉంది కదా. ఈరోజు వెడ్నెస్డే ఫ్రెండ్స్, ఈరోజు థర్స్డే కాదు. నేను ఇది థర్స్డే కాదు, ఫ్రైడే అప్డేట్ చేస్తానేమో, ఎందుకంటే మధ్యలో పోచంపల్లి శారీస్ వీడియో పెట్టాను కదా. సో దాన్ని బట్టి నేను ఫ్రైడే వ్లాగ్ని శుక్రవారం పెడతానమాట. పట్లవి దులుపుకోవడం బుధవారం చేసుకోవాలి కాబట్టి ఈరోజు నేను ఫుల్ డే వ్లాగ్ తీస్తున్నాను. సో రేపు ఎల్లుట వచ్చేసి మనకి ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా. మీరు ఎలా చేసుకుంటున్నారు, ఏం ప్రిపేర్ చేసుకుంటున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎప్పట్లాగే. అండ్ నాకు మెయిన్ ఏంటంటే పువ్వులు అవి దొరుకుతాయా లేదా, అరిటాకు దొరుకుతుందా లేదా, ఇవి ఎక్కువ మా ఇంట్లో ఉన్నాయి ఈ మధ్య. ఎందుకంటే మనకి నార్మల్ పూజకి మన దగ్గర పువ్వులు సరిపోయినా కొంచెం మంచిగా చేసుకోవడానికి పూజ అది కొంచెం పువ్వులు అది డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది కానీ ఉద్దేశంతో ఫ్రూట్స్ అండ్ ఆల్సో పువ్వులు మనకి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరకట్లేదు కాబట్టి దాని గురించి కొంచెం ఇదిగా ఉంది. అండ్ మనం బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాము. ఇప్పుడు నేను షేక్ మీతో మాట్లాడుతున్నాను కానీ షేక్ తాగట్లేదు. ఇది మొత్తం నేను షీరు గారికి దూడిపోయినా కుడుతున్నా. ఏది ఎలా కుట్టుంటే ఎలా తీసి అచ్చి ఏంటి మిట్టు అది, ఏది అదా కొట్టడం? నీకైనా వర్క్ ఏం లేదు మిట్టు, అందుకే ఎలా చేస్తున్నావు పనులు? ఇంకా చేయాలి. ఎందుకు అలా చేసి, ఎందుకు? ఇక్కడ బ్యాటరీస్ ఉంటుంది, ఏది బ్యాటరీస్ కప్పు ఉంటుంది, ఏది పడేసావా? తెలీదమ్మా. తెలీదా? బ్యాటరీ కప్పు తెలీదమ్మా. పడేసినట్టున్నావు అయితే ఎక్కడో. ఏది హాయ్ చెప్పు ఒకసారి అందరికి. హాయ్, హలో, హోలా అను. హోలా, హాయ్, హలో. హోలా, హోలా అంటే ఏం చెప్పు? హోలా అంటే హాయ్. హోలా అంటే హాయ్ అంటారా? ఎక్కడ చేసుకున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు? టీవీలో. దేని చూసి? శ్రీశంకర్ కార్టూన్. డ్రాయింగ్ ఏదైనా వేసుకోవచ్చు కదా మీరు, ఎందుక పని? నాకు డ్రాయింగ్స్ ఎప్పుడు ఇష్టం ఉండదమ్మా. నాకు ఎప్పుడు ఇష్టమో అప్పుడే చేసేస్తా. ఇంకా లంచ్ రొటీన్లోకి వచ్చేద్దాము మనము. ఈరోజు లంచ్ వచ్చేసి నేను శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు ఇగురు వేస్తున్నాను అనమాట. సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పి ఇది ఒకటి చేసేస్తున్నాను. అండ్ ఆనపకాయ ఫ్రై కూడా చేయాలి, బట్ చేస్తానో లేదో అంత ఐడియా లేదు. ముందుగా ఈ శనగపప్పు ఇగురులాగా వేసేస్తున్నాను అనమాట. ఇందులో అంటే రెసిపీ షేర్ చేయాల్సింది ఏం లేదు, ఇది చాలాసార్లు చూపించాను కూడా నేను ఎలా చేస్తాను అనేది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టొమాటో ఇవన్నీ ఫ్రై చేసేసుకొని శనగపప్పు కడిగేసుకొని ఇందులో వేసుకొని ఉప్పు కారం వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టడమే. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసి కొత్తిమీర చల్లేసుకోవడం, అంతే, కర్రీ అయిపోతుంది. ప్రవీణ్కి చాలా 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 ఇష్టం. రసం ఉంది ఆల్రెడీ ఫ్రిడ్జ్లో, సో రసము ఈ కర్రీతో లాంచ్ అయిపోతుంది అనమాట వాళ్ళిద్దరికిను, ప్రవీణ్కి, మిట్టు కూడా. తర్వాత ఈరోజు నేను క్లీనింగ్ అది చూపిస్తాను కదా, ఇంక నేను గబగబా చేసుకున్నాను అనమాట, అందువల్ల నేను ఇంక రికార్డ్ చేయలేదు. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మేము బయటికి వెళ్ళాము, అది కూడా గోల్డ్ కొనడానికి అని చెప్పి బయటికి వెళ్ళాము అనమాట. సో అక్కడ ఎక్కడికి వెళ్ళాము గోల్డ్ కొనడానికి అండ్ ఆల్సో ఏం డిజైన్స్ చూసాము ఒకసారి చూసేద్దాము. నేను అంతగా వీడియోస్ అయితే తీయలేదు అక్కడ, ఎందుకంటే మేము చూస్ చేసుకోలేకపోయాము అండ్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయాము అనమాట. అక్కడికి ప్రైస్, గోల్డ్ ప్రైస్ అదిను, అందువల్ల కొంచెంగానే తీసాను. అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది అయిపోయిన తర్వాత కర్రీ వచ్చి శనగపప్పు ఇగురు ఉంది కదా, అది మొత్తం కుక్కర్ తీసేసిన తర్వాత ఇలా ఉంటుంది. వాటర్ ఏమైనా ఉంటే దగ్గరికి ఇంకా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది కర్రీ, అంటే వెజిటబుల్స్ ఏం లేనప్పుడు ఈజీగా అయిపోయే కర్రీ అనమాట.
ఇప్పుడు నా లంచ్ ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాను నేను. ఈరోజు నా లంచ్ వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ విత్ ఎగ్స్ అనమాట. బ్రౌన్ బ్రెడ్ తీసుకొచ్చారు ప్రవీణ్. సో బ్రౌన్ బ్రెడ్ కొంచెం ఇలా టోస్ట్ చేసేసుకొని, కొంచెం క్రిస్పీగా వస్తుంది కదా, బటర్ కానీ ఆయిల్ కానీ ఏం వేయకుండా జస్ట్ ఇలా టోస్ట్ చేసేసుకుంటున్నాను ప్యాన్ మీద. దాని తర్వాత ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఉంచాను. ఆ ఎగ్స్ అనేవి ఇంకా తినేస్తాను అనమాట దీని మీద పెట్టుకొని. అట్లాగా ఎగ్ వైట్ ఒకటే తింటాను, ఎగ్ ఎల్లో తిన్ను నేను. నార్మల్గా అయితే తింటా కానీ రైస్ కర్రీ అది చేసినప్పుడు ఆ లోపల ఎల్లు అది కలుపుకొని, ఇప్పుడు డైట్లో ఎల్లు తినకూడదు అంటారు. సో ఎగ్ వైట్ మాత్రమే ఇలాగా చూసారా స్లైసెస్ కిందగా కట్ చేసుకొని లోపల ఎల్లో తీసేసి ఇలా పెట్టేసి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ బొజ్జ అంతా. మీరు ఒకసారి ట్రై చేయండి. బ్రౌన్ బ్రెడ్ వల్ల అండ్ ఆల్సో ఎగ్స్ వల్ల ప్రోటీన్స్ వస్తాయి అండ్ ఆల్సో చాలా ఫిల్లింగ్ ఉంటుంది. ఈవినింగ్ వరకు 7 వరకు నాకు అసలు ఆకలేదు ఇది తింటే. ట్రై చేయండి మీరు మాత్రం డైట్ ఫాలో అయితే. మిటుకి కూడా లంచ్ ఇలా పెట్టేశాను. సో ఇద్దరం కలిసి ఇలా లంచ్ చేసేస్తున్నాము. ప్రవీణ్ వచ్చేసి తర్వాత చేస్తా అన్నారనమాట. ఇక్కడ వచ్చేసి మిట్టు బ్రెడ్ తింటాను అంటున్నాడు. అదే నేను చూపిస్తున్నాను అనమాట వాడికి. ఇలా మీరు డైట్లో ఉంటే ఈ లంచ్ అనేది ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఫిల్లింగ్ ఉంటుంది ఈవినింగ్ వరకు కూడా. ఎగ్స్ విత్ బ్రౌన్ బ్రెడ్ అనమాట. అండ్ ఈరోజు మేము గోల్డ్ కొనడానికి వెళ్తాము అని చెప్పాను కదా. గోల్డ్ వచ్చేసి నేను ప్రవీణ్ బర్త్డే కోసం అని చెప్పి, జూలై బర్త్డే మనకి ఈ డేట్ అని మనకి గుర్తుంటుంది కాబట్టి నేను ఒక చిట్ వేసుకున్నాను ప్రవీణ్ బర్త్డే కోసం గోల్డ్ కొందామని, ఫింగరింగ్. అది ఆ డబ్బులు అనేవి వచ్చాయి. అండ్ ఆల్సో వరలక్ష్మీదేవి వ్రతం వస్తుంది కదా, గోల్డ్ మనం దేవుడి గదిలో పెట్టుకుంటాం కదా, అలాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి ప్రవీణ్ గిఫ్ట్గా కూడా యూజ్ అవుతుంది అని చెప్పి మళ్ళీ వరలక్ష్మీదేవి వ్రతానికి కొని మళ్ళీ ఫింగర్ రింగ్ కొనాలంటే అసలు ఇప్పుడు మనం గోల్డ్ కొనేంత రేంజ్ లేదు కాబట్టి. అండ్ వెళ్ళిన తర్వాత గోల్డ్ ఫింగర్ రింగ్స్ చూసాము, నచ్చలేదు. చాలా డిజైన్స్ చూసాము. అండ్ ఆల్సో ప్రవీణ్ ఏమన్నారంటే నేను ఫింగర్ రింగ్ పెట్టుకోను కదా, నువ్వు ఇయర్ రింగ్స్ తీసుకో అన్నారు. ఇయర్ రింగ్స్ కూడా చూసాము, నచ్చలేదు. దాని తర్వాత లాకెట్స్ చూసాము, నచ్చలేదు. సో ఇంకా మమ్మీకి ఫోన్ చేసి చెప్పేశాను అనమాట, ఏమని గోల్డ్ తీసుకొని చేయించేయమని చెప్పి డిజైన్ అది పంపించాను. ఈరోజు వచ్చేసి కొంచెం డిజైన్స్ అవి చూద్దాం మనము. ఇప్పుడు వచ్చేసి మేము గోల్డ్ కోసం జోసలుకాస్కి వచ్చాము ఫ్రెండ్స్. జోసలుకాస్ స్టోర్ కుకట్పల్లిలో ఉంది కదా, అక్కడికి వచ్చామన్నమాట. మేము ఎప్పుడు తీసుకున్నా రెడీమేడ్వి జోసలుకాస్లోనే తీసుకుంటాము. ఎస్ఆర్ నగర్లో ఉండేటప్పుడైతే పంజాగుట్టలో జోసలుకాస్ ఉంది కదా, అక్కడ తీసుకునే వాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బిరంగూడకి వచ్చిన తర్వాత దగ్గరలో కుకట్పల్లి స్టోర్ ఉంది కదా, ఇక్కడికి వస్తున్నాం అనమాట. సో బయట వచ్చేసి స్టోర్ ఇలా ఉంది. ప్రవీణ్ వచ్చేసి పార్కింగ్ చేయడానికి వెళ్ళారు. మిట్టుని మేము తీసుకురాలేదు, మిట్టుని ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వదిలేమన్నమాట, ఎందుకు బయటికి సేఫ్ కాదని చెప్పి. ఫింగర్ రింగ్స్ అండ్ ఆల్సో ఇయర్ రింగ్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి. సో ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. యాక్చువల్గా నేను ఫింగర్ రింగ్ కోసం అని చెప్పేసి వెళ్ళాము, ప్రవీణ్ కోసం ఫింగర్ రింగ్ తీసుకుందామని. తన బర్త్డే ఉంది ఈ మంత్, అందుకోసం గిఫ్ట్గా. ప్రవీణ్ బర్త్డే వచ్చేసి ఈ మంత్ 29th ఫ్రెండ్స్, అంటే జూలై 29th అనమాట. సో తన కోసం ఫింగర్ రింగ్ కొందామని చెప్పేసి అనుకుని మనీ అనేది సేవ్ చేసుకున్నాను. బట్ డిజైన్స్ నాకు అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో గోల్డ్ ప్రైస్ మనకు తెలిసిందే కదా ఎంత 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 ఎక్కువ ఉందో. నేను పట్టుకెళ్ళిన బడ్జెట్లోనే కొంచెం ట్రై చేశాను డిజైన్స్ అది, బట్ నాకు అసలు ఎందుకు అసలు సాటిస్ఫాక్షన్గా లేదు. చూపిస్తున్నాను కొన్ని మీకు డిజైన్స్. ఫింగర్ రింగ్ చూసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్ కోసం అని చెప్పి. రింగ్ వచ్చేసి నేను అక్కడ చూపిస్తాను చూసారా, స్లిప్ మీద 4.5 ఉందన్నమాట గ్రామ్స్. సో డిజైన్ వచ్చేసి ఇట్లా వచ్చింది. ఉన్న దాంట్లో ఇదే కొంచెం బెటర్ అనిపించింది, బెస్ట్ కాదు బెటర్. ప్రవీణ్ ఇలా ట్రై చేస్తున్నారనమాట, ఎలా ఉంది, ఓకేనా కాదా, బెటరా బెస్ట్ అనేది చాలాసార్లు మేము ఆలోచించుకున్నాం అనమాట కూర్చొని. డిజైన్స్ ఏం అంతగా నచ్చకపోవడంతో కాంప్రమైజ్ అవ్వడం ఎందుకు అని కూడా మాకు బాగా అనిపించింది ఈసారి ఎందుకో. ఫింగర్ రింగ్ పక్కన పెట్టిన తర్వాత మేము చూసాము ఇయర్ రింగ్స్. చూసారా, ఆ బడ్జెట్లోనే ఫింగర్ రింగ్ బడ్జెట్లోనే ఇయర్ రింగ్స్ కూడా చూసాము డిజైన్స్ కొన్ని. ఇదిగో ఈ ఇయర్ రింగ్స్ నేను సెలెక్ట్ చేశాను, బట్ ఇవి కూడా నాకు అంతగా నచ్చలేదు. ఇంతకుముందు నాకు ఎటువంటివి ఉన్నాయి. సో నాకు ఎందుకో వెళ్ళాం కానీ ఎదురు మరి ఎవరు వచ్చారో ఏంటో కానీ మేము అసలు కొనలేదన్నమాట. చేంజ్ చేసి గోల్డ్ కొనేసి చేంజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఇంకా ఈరోజు చాలాసేపు చూసాము ఇలాగా, మెయిన్ వరలక్ష్మీదేవి వ్రతం రోజు దేవుడి గదిలో పెట్టుకోవడానికి గోల్డ్ మంచిది కదా అని.
ఫస్ట్ ఫింగర్ రింగ్స్ చూసాము, ఆ తర్వాత ఏం నచ్చలేదు, దాని తర్వాత ఇయర్ రింగ్స్ చూసాము, నచ్చలేదు. అండ్ కింద వెళ్ళి మేము కొంచెం లాకెట్స్లో ఉంటాయి కదా అవి కూడా చూసాము, అసలు ఏవి కూడా నచ్చలేదు, డిజైన్స్ అసలు లేవు సరిగ్గాన. అందువల్ల ఇంకా రిటర్న్ అయిపోయాము అనమాట. ఇక్కడ గోల్డ్ అనేది ఇంక సెట్ అవ్వలేదు కదా, ఇంకా మమ్మీకి చెప్పి నేను గోల్డ్ తీసుకొని చేయించమని చెప్పేశాను అనమాట. మాకు ఉంటారు కదా గోల్డ్ చేసేవాళ్ళు, వాళ్ళతోని. సో ఇంక మేము మిఠున్ తీసుకొని పిక్ చేసుకొని వెళ్ళిపోతాం ఇంటికి. సో ఈ రోజు వ్లాగ్ ఇంతే ఫ్రెండ్స్, చాలా డిసప్పాయింట్గా అయింది ఈరోజు గోల్డ్ విషయంలోని. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. రేపు మళ్ళీ సూపర్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. ఓకేనా, బాయ్, టేక్ కేర్.